గ్రూప్లో ఉన్నారు కదా. ఒక్క నిమిషం, మీరు రోజు వస్తారా రామాయణానికి? తప్పకుండా డైలీ వస్తాం. రామాయణ ప్రవచనం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా అనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం ఉంది. తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడికి రావడం వల్ల. రామాయణం అంటే ఇది అని ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజుల్లో మేము చూసింది వేరు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణ ప్రవచనం ఎలా ఉంది? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మల్కాపురం నుండి వచ్చినాము. మాకు మంచిగా భగవంతుడు మాకు వచ్చిన నుంచి మంచిగా అనిపిస్తుంది. మా ఊళ్ళే మహాభారతం జరుగుతుంది. మల్కపురాణ, మల్లపురాణ, గోపాలపట్టణ. ఇప్పుడు ఇవాళ ప్రసాదం పట్టుకొని ఇక్కడికి వచ్చినాం మేము. అది కురికాలకు మాకు మంచిగా అనిపిస్తుంది. విన్న కొద్దీ మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మల్కాపురం నుండి వచ్చిరా? గురుగారి వివరణ ఎట్లుంది? ఎట్లా మంచిగా మనకు తెలియజెప్తుండు. మనకి ఇవ్వరాక ఏది తెలియదు. ఇప్పుడు విన్న కొద్ది మనకి ఎన్నో తెలుస్తున్నాయి. గురువు మనం కాలు కడుక్కొని గుళ్ళకి పోయి ఇంటికి పోయి కాలు కడుక్కున్నాం, మనకు తెలియదా ముచ్చట. ఇప్పుడు గుళ్ళకి పోయి అట్టిగానే మనకు కాలు కడుక్కోక ఇంత పొమ్మని మనకు తెలియదా ముచ్చట. ఇవ్వరు ఇప్పుడు అన్ని తెలియజెప్తుంది. మనకి ఇతను 4 గంటల పోతే మనకు అన్ని తెలియజేస్తాయి. అందరు తను రావాలి, అందరు పాటించాలి, అందరు వినాలి. ఇది అందరూ మంచిగా పాటించాలి. భగవంతుని అందరు పాటించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.